ఎర్నెస్ట్ హెమింగ్వే 20వ శతాబ్దంలో జీవించిన ప్రపంచ ప్రఖ్యాత అమెరికన్ కథా నవలా రచయిత, వ్యాసరచయిత, యుద్ధ వార్తల విలేఖరి, ఇంకా చాలా. ఆంగ్ల సాహిత్యంతో ఏ కొంచెం పరిచయమున్నవాళ్లకైనా ఎర్నెస్ట్ హెమింగ్వే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హెమింగ్వే రచనలు ఎంత ప్రసిద్ధి చెందాయో అత్యంత సంక్లిష్టమైన ఆయన జీవితం కూడా అంతగా ఆయన అభిమానుల్ని కలవరపరుస్తుంది. బహుశా అందుకేనేమో ఆయన రాసిన ఏ నవలకన్నా సుదీర్ఘమైంది ఆయన జీవిత చరిత్ర. సుమారుగా 15 నుంచి 20 మంది రచయితలు హెమింగ్వే జీవిత చరిత్ర రాశారు. ఒక్కొక్కటి 500 నుంచి 800 పేజీలుంటుందండి. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు హెమింగ్వే జీవితం ఎంత వైవిధ్యంతో, ఎంత సంక్లిష్టంగా, ఎన్ని మలుపులు తిరుగుంటుందో. ఈరోజు మనకున్న ఈ పరిమిత సమయంలో హెమింగ్వే జీవన రేఖల్ని వీలైనంత సరళంగా పరిచయం చెయ్యడానికి ప్రయత్నిస్తాను. ఇంతకుముందు చాలా కార్యక్రమాల్లో చెప్పినట్లే ఈనాటి కార్యక్రమం హెమింగ్వే సాహిత్య పరిచయం కాదు, ఆయన రచనల గురించిన విశ్లేషణ కాదు. 100 ఏళ్లుగా కోట్లాది మందిని ప్రభావితం చేసిన, ఇంకా ఆలోచింపచేస్తున్న రచయిత తన జీవితకాలంలో ఎలాంటి అనుభవాల్ని చవిచూశాడు, ఆయన జీవితంలో ఏ మలుపు ఎలా ప్రభావితం చేసింది, ఆ ప్రభావాలు ఆయన రచనల్లో ఎలా ప్రతిఫలించాయి, ఈ కోణంలోనే సాగుతుంది మన టాక్ షో. కార్యక్రమ సమగ్రత కోసం సంక్షిప్తంగా కొన్ని ముందు మాటలు. 1899 నుంచి 1961 వరకు జీవించిన ఎర్నెస్ట్ హెమింగ్వే సుమారుగా 25 ఏళ్ల వయసులో ప్రారంభించి జీవితాంతం రాస్తూనే ఉన్నాడు. ఆయన జీవించిన సమయంలోనే కాకుండా ఆయన మరణానంతరం కూడా అనేక రచనలు ప్రచురితమయ్యాయి. హెమింగ్వే రచనలను, ఆయన స్పృశించిన ప్రక్రియల పరంగా చెప్పుకోవాలంటే చిన్న పెద్ద కలిపి 10 నవలలు రాశాడు. మరో 10 కథా సంకలనాలు వచ్చాయి. 1/2 డజను వరకు హెమింగ్వే నిజ జీవితంలోని అనుభవాల ఆధారంగా నాన్ ఫిక్షన్ పుస్తకాలు పబ్లిష్ అయ్యాయి. ఇంకా పత్రికా విలేఖరిగా పనిచేసిన సమయంలో అయితే వందలాది వార్తా కథనాలు రాశారు. రచయితగా రూపుదిద్దుకుంటున్న తొలి రోజుల్లో కొన్ని కవితలు కూడా రాశారు. ఎర్నెస్ట్ హెమింగ్వే నవలల్లో అత్యంత ప్రసిద్ధి చెందింది ది ఓల్డ్ మ్యాన్ అండ్ ది సీ. 1952లో ప్రచురితమైన ఈ చిన్ని నవలకు పులిట్జర్ బహుమతి లభించింది, నోబెల్ బహుమతి కూడా లభించింది. 1954లో ఈ నవలకు నోబెల్ బహుమతి ప్రదానం చేసిన సందర్భంలో ఆ కమిటీ చేసిన ప్రకటనలో కథని అద్భుతంగా చెప్పే ఆయన శైలికి, ఇటీవలే ప్రచురితమైన ది ఓల్డ్ మ్యాన్ అండ్ ది సీలో ఆ శైలిని సమర్థవంతంగా ప్రదర్శించినందుకు, సమకాలీన రచనా శైలుల్ని ప్రభావితం చేసినందుకు అని చెప్పారు. ది ఓల్డ్ మ్యాన్ అండ్ ది సీ జాగ్రత్తగా గమనించండి. ఒక్కొక్కటి సరిగ్గా 3 అక్షరాలున్న 6 పదాల శీర్షిక. వృద్ధుడు, సముద్రము. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఒక వృద్ధుడి కథ. కథ అనేకంటే ఆ వృద్ధుడి జీవన పోరాటం అనొచ్చు. ఎన్ని ప్రతికూల పరిస్థితుల్లోనైనా ధైర్యం కోల్పోని, పట్టుదల సడలని దృఢ సంకల్పం, నిరాశకు తావివ్వని నిరంతర ప్రయత్నం, బ్రతుకు అంటే నిత్య ఘర్షణ అనే భావాన్ని ప్రతీకాత్మకంగా చిత్రీకరించిన విధానం, అతి తక్కువ వాక్యాల్లో అనంతమైన అర్థాన్ని పొదిగిన రచనా వైశిష్ట్యం. అందుకే 100 పేజీలు కూడా లేని ఆ నవలిక నోబెల్ ప్రైజుకు అర్హత సంపాదించుకుంది. మీలో చాలామంది ఆ నవలిక చదివే ఉంటారనుకుంటాను. లేకపోతే వెంటనే చదవండి. తెలుగు అనువాదాల కాపీలు కూడా లభ్యమవుతున్నాయి. ది ఓల్డ్ మ్యాన్ అండ్ ది సీ. సముద్రంతో పోరాటం, వలలో చిక్కిన పెద్ద చేపతో పోరాటం, ఆ చేపను తినడానికొచ్చిన భయంకరమైన సొరచేపతో పోరాటం, తన వృద్ధాప్యంతో పోరాటం,
తన ఆకలితో పోరాటం నవల ముగించాక కూడా మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. తెలుగులో డాక్టర్ కేశవరెడ్డిగారు రాసిన అతడు అడవిని జయించాడు నవల్లో కూడా ఈ హెమింగ్వే నవలాఛాయలు కనిపిస్తాయి. అలాగే మొదటి ప్రపంచ యుద్ధ నేపథ్యంలో హెమింగ్వే రాసిన విషాద ప్రేమ కథ ఏ ఫేర్వెల్ టు ఆర్మ్స్, ఆయుధాలకు వీడ్కోలు. స్పానిష్ సివిల్ వార్ నేపథ్యంలో హెమింగ్వే రాసిన సాహస కథనం ఫర్ హూమ్ ద బెల్ టాల్స్. మొదటి ప్రపంచ యుద్ధ నేపథ్యంలో రాసిన ఇంకొక నవల ద సన్ ఆల్సో రైజెస్. అమెరికన్ జీవన విధానాల నేపథ్యంలో రాసిన ఏకైక నవల టు హ్యావ్ అండ్ హ్యావ్ నాట్. ఇవన్నీ కూడా హెమింగ్వే రచనల్లో కొన్ని నవలలు. హెమింగ్వే రచనల్లోని ప్రత్యేకత ఏంటంటే చాలా చిన్న చిన్న వాక్యాలు, సూటిగా సాగే కథనం, అనవసరమైన వర్ణనల జోలికి పోకుండా, రచయితగా తను కల్పించుకోకుండా సంభాషణలతో సంఘటనల్ని అల్లే విధానం, ఇలాంటి వాటన్నింటికీ పెట్టింది పేరు హెమింగ్వే రచనలు, ఆయన రచనా శైలి. హెమింగ్వే అనగానే గుర్తొచ్చేది ఐస్బర్గ్ థీరీ, మంచుకొండ సిద్ధాంతం. చెప్పేది వేలెడంత ఉండాలి, అర్థం మాత్రం కొండంత ఉండాలి. మంచుకొండ పైకి కనిపించేది కొంచెమే, కాని భూమి లోపల ఎంతో లోతుగా ఉంటుంది. ఒక రచయిత రచన కూడా పైకి సరళంగా ఉండాలి, పాఠకుడు ఆలోచించిన కొద్దీ లోతైన భావం కనిపించాలి. ఇది ఎర్నెస్ట్ హెమింగ్వే రచనల్లోని ఒక ప్రత్యేకత. దానికి పెద్ద ఉదాహరణగా ది ఓల్డ్ మ్యాన్ అండ్ ది సీని చెప్పుకోవచ్చు. అట్లాగే ఆయన ఎంచుకున్న కథాంశాలు కాలానికి అతీతమైనవి, అందుకనే ఇప్పటిక్కూడా కోట్లాది మందిని చదివిస్తున్నాయి. ఆయన రచనల్లోని ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే చాలా వరకు స్వానుభవాలతో కూడి ఉండడం వల్ల ఆయన రచనల్లో సాధికారత కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంటుంది. హెమింగ్వే రచనల ఆధారంగా ఆయన జీవించి ఉండగానే కొన్ని సినిమాలొచ్చాయి. నాకు తెలిసి ఇప్పటివరకు సుమారుగా 15 పైగా సినిమాలొచ్చాయి హెమింగ్వే నవలలు, ఇతర రచనల ఆధారంగా. మరొక డజన్ పైగా టెలివిజన్ కార్యక్రమాలొచ్చాయి. ఇంత శక్తివంతమైన సాహిత్యాన్ని సృష్టించిన హెమింగ్వే జీవిత ప్రయాణం నిత్య సంఘర్షణ భరితం. ముఖ్యంగా మానసిక సంఘర్షణ. చిన్నతనంలో అమ్మానాన్నల ప్రవర్తనతో మానసిక సంఘర్షణ, మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో మొదటి భగ్న ప్రేమతో మానసిక సంఘర్షణ, ఆ తర్వాత 4 వివాహాలు, 3 సార్లు విడాకులు, ఆ రోజుల్లో సంఘర్షణ, వంశపారంపర్యంగా వచ్చిన ఆత్మహత్యా భావనలు, 1 కాదు 2 కాదు. హెమింగ్వే జీవితంలో ఎదుర్కొన్న అనుభవాల్ని గమనిస్తే ఇది నిజమా, ఇలాంటి వ్యక్తేనా ఈ రచనలు చేసింది అనిపిస్తుంది. 18 ఏళ్ల వయసులో మొదటి ప్రపంచ యుద్ధంలో రణరంగంలో మృత్యువు అంచుల వరకు వెళ్లాడు. కళ్లముందు తోటి సైనికుల అవయవాలు తెగిపడడం చూశాడు. చనిపోయిన సైనికుల మృతదేహాల్ని తన భుజాలమీద మోశాడు. ఆ భయంకరమైన అనుభవాలు ఆయన్ని జీవితాంతం వెంటాడాయి. వాళ్ల నాన్న రివాల్వర్తో కాల్చుకుని చనిపోయాడు. హెమింగ్వే సాహసాలకు ప్రతిఫలంగా ఆయన ప్రయాణించిన చిన్న విమానాలు 2 రోజుల వ్యవధిలో 2 సార్లు కుప్పకూలిపోయాయి. అసలు ఆ ప్రమాదంలో ఆయన మరణించాడు అని కూడా పేపర్లలో వార్తలొచ్చాయి. వాటినుంచి కూడా బ్రతికి బయటపడ్డాడు. మితిమీరిన మద్యపానం లివర్ వ్యాధికి దారితీసింది. అధిక రక్తపోటు, డయాబెటస్లు అవి కూడా హెమింగ్వేని వదల్లేదు. మధ్యమధ్యలో హెపటైటిస్, యాంథ్రాక్స్ వ్యాధులు దాడిచేశాయి. చివరి సంవత్సరాల్లో బైపోలర్ డిజార్డర్ వెంటాడింది. ఊహాజనితమైన భయాలతో మానసిక చికిత్సాలయంలో బంధించాల్సి వచ్చింది హెమింగ్వేని. ఇన్ని సమస్యలకు పరిష్కారం అనుకున్నాడు తన 62 సంవత్సరాల వయసులో స్వయంగా తానే షాట్ గన్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన చనిపోయిన కొన్నాళ్లకి ఆయన అక్కయ్య, చెల్లెళ్ళిద్దరూ, ఒక మనవరాలు అందరూ ఆత్మహత్యలే చేసుకున్నారు. ఎంత సంక్లిష్టమైందండి హెమింగ్వే జీవిత ప్రయాణం. ఇలాంటి ప్రయాణంలో ఆయన సృష్టించిన సాహిత్యమే ఈనాటికి ఆయన గురించి యూనివర్సిటీల్లో అధ్యయనాలు చేయిస్తోంది, వందలాది విశ్లేషణా గ్రంథాలు రాయడానికి కారణమయ్యింది.
ప్రపంచవ్యాప్తంగా తరాలు మారినా తరగని అభిమానుల సంఖ్యను నిలబెడుతోంది. ఆయన రచనలు ఎలాగైతే ఐస్బర్గ్ సిద్ధాంతానికి ఉదాహరణలుగా నిలుస్తాయో, హెమింగ్వే జీవితమూ అంతే. ఉపరితలంలో ప్రముఖ రచయిత, లోపలికి వెళితే ఇదిగో ఇన్ని సంఘర్షణలు, అనారోగ్యాలు, సంక్లిష్టతలు, మానసిక సమస్యలు. వివరాల్లోకి వెళ్లబోయే ముందు ఈ కార్యక్రమ రూపకల్పన కోసం నేను సంప్రదించిన వనరుల జాబితా చెప్తాను. ఆయన జీవిత చరిత్ర ఏది చూసినా 600-700 పేజీలుంది. అంత చదవడానికి సమయం లేకపోవడం వల్ల యూట్యూబ్లోని ఒక డాక్యుమెంటరీ మీద ఆధారపడ్డాను. హెమింగ్వే ఫౌండేషన్ మరియు హెమింగ్వే మ్యూజియం వెబ్సైట్స్లో కూడా ఆయన గురించిన జీవిత విశేషాలు లభ్యమవుతున్నాయి. ఎప్పటిలాగే వీటన్నింటి నుంచి సేకరించిన సమాచారంలో అవసరమైనంత తీసుకుని మనదైన కథనంతో ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలను మించిన మలుపులతో సాగే ఎర్నెస్ట్ హెమింగ్వే జీవన రేఖల ప్రధాన కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. ఎర్నెస్ట్ హెమింగ్వే పుట్టిన తేదీ 1899 జులై 21. తండ్రి పేరు క్లారెన్స్, తల్లి పేరు గ్రేస్. ఆ దంపతులకు జన్మించిన 6 సంతానంలో రెండవవాడు మనం మాట్లాడుకుంటున్న ఎర్నెస్ట్ హెమింగ్వే. తనకి ఒక అక్క, 3 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు ఉండేవాళ్లు. చికాగో పరిసర ప్రాంతంలోని ఓక్ పార్క్ అనే ఊరు వాళ్ల నివాసం. హెమింగ్వే బాల్యం, హైస్కూల్ చదువు అంతా అక్కడే గడిచింది. తనకి 18 సంవత్సరాలు వయసొచ్చేదాకా ఓక్ పార్కులోనే అమ్మానాన్నలతోనే ఉన్నాడు. నాన్న క్లారెన్స్ వైద్య వృత్తిలో ఉండేవాడు. తల్లి గృహిణి. ఆమె మంచి గాయని. నిజానికి ఓప్రా గాయని కావాలని ఆమె చిన్ననాటి ఆశయం. అయితే చిన్నతనంలోనే సోకిన కంటి వ్యాధి వల్ల ఎక్కువ వెలుతురున్న లైట్ల దగ్గర ఉండగలిగేది కాదు. అందుకని ఆమె అనుకున్నట్లుగా ఓప్రా గాయని కాలేకపోయింది. కాకపోతే తను సాధించలేనిది పిల్లల్లో చూసుకోవాలని ఆమె కోరిక. పిల్లలందరూ తప్పనిసరిగా ఏదో ఒక సంగీత పరికరం నేర్చుకోవాలి అని షరతు పెట్టింది. వాళ్లకిష్టమున్నా లేకపోయినా బలవంతం చేస్తుండేది. హెమింగ్వేనైతే 1 సంవత్సరం స్కూలు మాన్పించేసి మరీ సంగీత శిక్షణలో పెట్టింది. కథల పుస్తకాలు పిల్లలకు చదివి వినిపించేది. ఎప్పుడూ తను పుస్తకాలు చదవడం, పిల్లలకు వినిపించడం, సంగీత శిక్షణ తప్ప ఇంటి పనులు ఎక్కువగా పట్టించుకునేది కాదు హెమింగ్వే తల్లి గ్రేస్. వాళ్ల నాన్న క్లారెన్స్ పనిమనుషుల సహాయంతో వంట పనులు, ఇంటి పనులు చక్కబెట్టుకుని అప్పుడు తన క్లినిక్కి వెళ్తుండేవాడు. వారాంతంలో పిల్లల్ని తప్పనిసరిగా బయటి ప్రాంతాలకు తీసుకెళ్తుండేవాడు. తండ్రి నుంచే హెమింగ్వేకి ఫిషింగ్, బోటింగ్, స్విమ్మింగ్ ఇలాంటివన్నీ అలవాటయ్యాయి. ఇవి సానుకూల కోణాలైతే హెమింగ్వే చిన్నతనంలో గాఢంగా ప్రభావితం చేసినవి వాళ్ల అమ్మానాన్నల్లోని ప్రతికూల కోణాలు కొన్ని. అవేమిటంటే, వాళ్ల నాన్నకి వంశపారంపర్యంగా మానసిక అస్థిరత ఉండేది. అనూహ్యంగా తీవ్రమైన భావోద్వేగాలకు లోనవుతూ ఉండేవాడు. దాన్నే బైపోలార్ డిజార్డర్ అంటారు. ఉన్నట్లుండి కోపంతో పిల్లల మీద విరుచుకుపడుతుండేవాడు. మళ్లీ కొద్ది గంటల్లోనే ప్రేమగా దగ్గరకు తీసుకునేవాడు. తండ్రిలోని ఈ ప్రవర్తన వల్ల హెమింగ్వే నాన్న దగ్గరకు వెళ్లాలంటే 1-2 సార్లు ఆలోచించేవాడు. తల్లి కూడా పిల్లల్ని ప్రోత్సహించే బదులుగా వాళ్లు ఏ చిన్న తప్పు చేసినా మీరెందుకు పనికిరానివాళ్లు అని నిందిస్తూ వాళ్లని ఆత్మన్యూనతాభావానికి గురిచేస్తూ ఉండేది. అమ్మానాన్నల్లోని ఈ కోణాలు హెమింగ్వే వ్యక్తిత్వం మీద ప్రతికూల ప్రభావాన్ని కలగజేశాయి తాను ఎదుగుతున్న చిన్న వయసులోనే. ఓక్ పార్క్ హైస్కూల్లోనే చదువుకున్నాడు. ఇంట్లో సానుకూల వాతావరణం తక్కువ అవడంతోటి ఎక్కువగా స్కూల్లో ఉండడానికి మొగ్గు చూపేవాడు. చదువుతో పాటు బాక్సింగ్, ఫుట్బాల్, వాటర్ పోలో ఇలాంటి ఆటల్లో చురుగ్గా పాల్గొంటూ ఉండేవాడు. సంగీతం క్లాసులకి వెళ్లేవాడు. చదువులోనూ మంచి మార్కులొచ్చేవి. హైస్కూల్లోని చివరి 2 ఏళ్లు స్కూల్ మ్యాగజైన్కి స్టూడెంట్ ఎడిటర్గా పనిచేశాడు. ఇతరుల రచనల్ని చదివి, సరిదిద్ది, వాటి బాగోగులు నిర్ణయించడం, ఈ బాధ్యతలతోటి హెమింగ్వేకి
సాహిత్యం పట్ల, సొంతంగా రచనలు చేయడం పట్ల ఆసక్తి పెరిగింది హైస్కూల్లో ఉండగానే. ఇప్పటిక్కూడా ఆ ఓక్ పార్క్ హైస్కూల్లో హెమింగ్వే స్మారకార్థం ఒక తోట కూడా ఉంది. దాంట్లో హెమింగ్వే గురించిన శిలాఫలకంతో పాటుగా ఆయన రచనల్లోని ప్రజాదరణ పొందిన వాక్యాల్ని కూడా రాళ్లల్లో చెక్కి ఆ తోటంతా పరిచారు. చికాగో సందర్శించే సాహితీప్రియులు ఈ హైస్కూలుకి తప్పనిసరిగా వెళ్తుంటారు ఈరోజుక్కూడా. 1917లో తన 18 సంవత్సరాల వయసులో హైస్కూలు చదువు పూర్తి చేసుకున్నాడు హెమింగ్వే. పై చదువుల మీద ఆసక్తి చూపించలేదు. ఇంట్లో అమ్మానాన్నల మధ్య ఉండే సమస్యలతోటి ఎప్పుడెప్పుడు బయటికెళ్ళిపోదామా అని చూస్తుండేవాడు. హైస్కూల్లో ఇంగ్లీష్లో వచ్చిన మంచి మార్కులతోనూ, స్టూడెంట్ మ్యాగజైన్ ఎడిటర్గా పనిచేసిన అనుభవంతోనూ క్యాన్సాస్ సిటీ స్టార్ అనే పత్రికలో విలేకరిగా ఉద్యోగం తెచ్చుకోగలిగాడు. ఆ పత్రికలో పనిచేసిన 6 నెలల్లోనే భవిష్యత్తులో తన సరళమైన విలక్షణ రచనాశైలికి పునాది వేసుకున్నాడు. ఆ పత్రికా సంపాదకుడు హెమింగ్వేకి పత్రికా రచనలో ప్రాథమిక పాఠాలు నేర్పాడు. వాక్యాలు చిన్నవిగా ఉండాలి, సూటిగా ఉండాలి, సరళంగా ఉండాలి, ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ఉండాలి, రచయిత పాండిత్య ప్రదర్శన కంటే పాఠకుణ్ణి చేరగలుగుతున్నామా లేదా అన్నది ముఖ్యం. ఇలాంటివన్నీ ఆ 6 నెలల పత్రికా ఉద్యోగంలో నేర్చుకున్నాడు హెమింగ్వే. ఇదంతా 1917 అక్టోబర్ నుంచి 1918 ఫిబ్రవరి దాకా జరిగింది. అప్పటికి మొదటి ప్రపంచ యుద్ధం మొదలై 3 ఏళ్లయ్యింది. 1917 మొదట్లోనే అమెరికా కూడా మొదటి ప్రపంచ యుద్ధంలో భాగస్వామి అయ్యింది. హెమింగ్వేకి సాహసాల జీవితం అంటే ఆ రోజుల్నుంచే ఆసక్తి పెరిగింది. యుద్ధరంగంలోకి వెళ్లాలి అనుకున్నాడు. కాని వయసు సరిపోదు. పైగా తల్లినుంచి వారసత్వమేమో కంటి చూపు కూడా సరిగ్గా ఉండేది కాదు. ఒకవేళ మిలిటరీ ఇంటర్వ్యూకి వెళ్లినా ఎంపికయ్యుండేవాడు కాదు. 1918 ఫిబ్రవరిలో అమెరికన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్లు యూరోప్లో తీవ్రతరమవుతున్న యుద్ధ పరిసరాల్లో అంబులెన్స్ డ్రైవర్లుగా పనిచెయ్యడానికి వాలంటీర్లు కావాలి అని ప్రకటించారు. హెమింగ్వే ఎగిరి గంతేశాడు. న్యూయార్కులో 2 వారాల శిక్షణ అనంతరం అమెరికన్ రెడ్ క్రాస్ సొసైటీ వాలంటీర్గా ఇటలీకి వెళ్లాడు. యూరోప్ భూతలం మీద అడుగుపెట్టిన దగ్గర్నుంచి భయంకరమైన యుద్ధ వాతావరణం, బాంబుల మోతలు. జర్మన్లు పక్క దేశాల మీద విరుచుకుపడుతున్నారు. హెమింగ్వే ఇటలీలోని మిలాన్ చేరుకున్న మొదటి రోజే ఆయనకిచ్చిన పనేంటంటే అక్కడకు దగ్గర్లోని శత్రువుల బాంబు దాడులకు కుప్పకూలిన ఆయుధాగారం నుంచి మృతదేహాలని బయటకు తీసుకురావడం. ఏమాత్రం బెదురు లేకుండా అంబులెన్స్ డ్రైవర్గా ఆ ప్రదేశంలోకి వెళ్లాడు హెమింగ్వే. అక్కడికి దగ్గర్లోనే బాంబు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. శిథిలమైన ఆ ఆయుధాగారంలో ఎక్కువ మంది మహిళా కార్మికులు పనిచేస్తుండేవాళ్లు. వాళ్ల మృతదేహాల్ని, చెల్లాచెదురైన శరీర భాగాల్ని అంబులెన్స్లోకి చేర్చడం హెమింగ్వే చేసిన మొదటి పని. 18 సంవత్సరాల కుర్రవాడి మానసిక స్థితి మీద ఆ యుద్ధ వాతావరణం ఎలాంటి ప్రభావం కలగజేసి ఉంటుందో ఊహించుకోవచ్చు. అదయ్యాక వెనిస్కి 20 మైళ్ల దూరంలో యుద్ధం జరుగుతున్న ప్రాంతంలో ఫ్రంట్ లైన్కి పంపించారు హెమింగ్వేని. అక్కడ మొదటి వరుసలో నిల్చుని పోరాడుతున్న సైనికులకు కావలసినవి అందించడం అతడి బాధ్యత. అట్లా ఒకరోజు వాళ్లకి సిగరెట్లు, చాక్లెట్లు అందించే క్రమంలో సరిగ్గా హెమింగ్వే నిల్చున్న చోటనే ఆస్ట్రియా సైనికులు విసిరిన బాంబులు వచ్చిపడ్డాయి. హెమింగ్వే కాళ్లమీద వచ్చి పేలింది ఒక శకలం. కాళ్లనిండా రక్తం, పొట్టమీద రక్తం, కాలు విరిగినట్లు తెలిసింది. తేరుకుని చూసేసరికి అంతవరకు తనతో మాట్లాడుతున్న 2 సైనికులు శవాలై పడి ఉన్నారు. 3వ సైనికుడు ఒళ్లంతా రక్తంతో నేలమీదపడి కొట్టుకుంటున్నాడు. తానూ క్షతగాత్రుడే. అయినా కాని శక్తిని కూడగట్టుకుని ఆ 3వ సైనికుణ్ణి భుజాన వేసుకుని తనుకూడా కుంటుతూనే అంబులెన్సులోకి చేర్చాడు హెమింగ్వే. తన గాయం నయం కావడానికి 3 నెలలపాటు రెడ్ క్రాస్ ఆసుపత్రిలోనే ఉండాల్సొచ్చింది. యుద్ధం
పోరాటం, రుధిరం, గాయం, మృత్యువు. జీవితం ఎంత పెళుసయిందో అర్థమయ్యింది హెమింగ్వేకి. ఆ తర్వాత ఒకచోట తనే రాశాడు, యవ్వనంలో ఉండగా యుద్ధంలోకి వెళ్ళావనుకో, పక్కవాడికి గాయాలవుతుంటే మన వరకు రాదులే అనుకుంటాం. అదే మన వరకు వచ్చాక తెలుస్తుంది జీవితం ఎంత బుద్భుతప్రాయమో అని. ఆ ఆసుపత్రిలో కోలుకుంటున్న రోజుల్లోనే అక్కడ పనిచేసే ఒక నర్సుతోటి పరిచయం ఏర్పడింది. ఆమె పేరు ఏగ్నెస్. హెమింగ్వే కంటే ఒక 7 ఏళ్లు పెద్దది. ఇద్దరి పరిచయం స్నేహంగా మారింది. 3 నెలల తర్వాత కోలుకున్నాడు అనుకోగానే మళ్లీ యుద్ధరంగంలోకి వెళ్లాడు హెమింగ్వే. ఈసారి హెపటైటిస్ వ్యాధి బారిన పడ్డాడు. మళ్లీ ఆసుపత్రి పాలయ్యాడు. మళ్లీ ఆ నర్సు ఏగ్నెస్తో సాన్నిహిత్యం కొనసాగింది. 1918 అక్టోబర్లో ఏగ్నెస్ని వేరే ఆసుపత్రికి బదిలీ చేశారు. అయినా కాని హెమింగ్వే, ఏగ్నెస్ల మధ్య ఉత్తరాలు నడిచాయి. ఒకరంటే ఒకరికి ఇష్టం అని చెప్పుకున్నారు. వివాహ ప్రసక్తి కూడా వచ్చింది. 1919 జనవరిలో రెడ్ క్రాస్ ఒప్పందం ముగించుకుని అమెరికాకొచ్చేశాడు హెమింగ్వే. ఏగ్నెస్ కూడా తొందరలోనే తన దగ్గరకు వచ్చేస్తుందని, అమెరికాలోనే పెళ్లి చేసుకోవాలని వాళ్ల ప్రణాళిక. పెళ్లి ఖర్చుల కోసమని డబ్బులు ఆదా చేయడం కూడా మొదలుపెట్టాడు. మరో 2 నెలలకి 1919 మార్చిలో ఏగ్నెస్ ఉత్తరం రాసింది హెమింగ్వేకి. సారీ, నిన్ను నిరాశపరుస్తున్నందుకు నేను అమెరికా రావడం లేదు, ఇక్కడే ఒక ఇటాలియన్ ఆఫీసర్ని పెళ్లి చేసుకుందామనుకుంటున్నాను అని. 19 సంవత్సరాల హెమింగ్వేకి ఈ వార్త తట్టుకోవడం కష్టమైంది. ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే, హెమింగ్వేతో కలిసి ఇటలీలో పనిచేసిన ఒక మిత్రుడు చెప్పాడు, ఏగ్నెస్ రాసిన ఉత్తరంలోని కబుర్లన్నీ అబద్ధాలు, ఆమె అసలు పెళ్లే చేసుకోవడం లేదు అని. ఈ అనుభవం, ఈ తిరస్కృతి తన లేత మనస్సు మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. తరువాతి సంవత్సరాల్లో 3 భార్యలకు విడాకులిచ్చిన సందర్భాల్లో కూడా వాళ్లనుంచి తిరస్కారం ఎదురయ్యే లోపే తనే ముందుగా విడిపోయే ప్రతిపాదన తీసుకొచ్చాడు. తరువాత రోజుల్లోని హెమింగ్వే జీవన శైలిని, ఆయన రచనలను విశ్లేషించిన మానసిక శాస్త్రవేత్తలు చెప్తారు ఏమనంటే, 19 సంవత్సరాలకే యుద్ధరంగంలో మృత్యువు అంచుల వరకు వెళ్లి రావడం, కళ్లముందే సైనికులు పిట్టల్లా రాలిపోవడం, అవయవాలు తెగిపడడం, రక్తం ఏరులై పారడం, వీటన్నింటినీ దగ్గరగా చూడడం, తాను స్వయంగా ప్రమాదానికి గురై శస్త్రచికిత్స చేయించుకోవడం, మనస్ఫూర్తిగా ప్రేమించిన అమ్మాయి అకారణంగా తిరస్కరించడం, ఇవన్నీ కూడా హెమింగ్వే భవిష్యత్ జీవితాన్ని, ఆయన రచనలను అతి తీవ్రంగా ప్రభావితం చేశాయి అని. యుద్ధరంగం హెమింగ్వేని శారీరకంగా గాయపరిస్తే ఏగ్నెస్ మానసికంగా గాయపరిచింది. వీటినుంచి తేరుకునే క్రమంలో ఒక మిత్రుడి సిఫార్సుతోటి టొరంటో స్టార్ అనే పత్రికకు విలేఖరిగా పనిచేయడానికి కెనడా వెళ్లి 1 సంవత్సరం ఉన్నాడు. 1920లో వెనక్కొచ్చేసి అమెరికా నుంచే ఆ పత్రికకు వార్తలు పంపిస్తుండేవాడు. ఆ రోజుల్లో తన రూమ్మేట్ చెల్లెలి ద్వారా హ్యాడ్లీ రిచర్డ్సన్ అనే అమ్మాయి పరిచయమయ్యింది. ఆమె హెమింగ్వే కంటే 7 ఏళ్లు పెద్దది. కాని ఆమెను చూడగానే ఇటలీలోని ఏగ్నెస్తో కోల్పోయిన ప్రేమ మళ్ళా లభించినట్లయింది. 7-8 నెలల స్నేహం తర్వాత 1921 సెప్టెంబర్లో హెమింగ్వే, హ్యాడ్లీ వివాహం చేసుకున్నారు. అప్పటికి హెమింగ్వే వయసు 22 సంవత్సరాలు, హ్యాడ్లీ వయసు 30 సంవత్సరాలు. ఆమె తల్లిదండ్రులు లేరు కాని మేనమామ నుంచి బోలెడంత ఆస్తి వచ్చింది వారసత్వంగా. అంతవరకు పత్రికా విలేకరిగా వచ్చిన జీతంతోనే నడుస్తున్న హెమింగ్వే జీవితానికి ఇప్పుడు ఆర్థిక స్థిరత్వం లభించినట్లయింది. ఇద్దరూ కలిసి అమెరికాలో కంటే కూడా ప్యారిస్లో స్థిరపడదాము అనుకున్నారు. ఆర్థికంగా ఇబ్బంది లేదు కాబట్టి 1921 చివర్లో ప్యారిస్ చేరుకున్నారు హెమింగ్వే దంపతులు. అక్కడికెళ్లిన 2 నెలలకు ఇంతకుముందు హెమింగ్వే పనిచేసిన టొరంటో స్టార్ పత్రిక వాళ్లు తమకి విలేఖరిగా ఉండమని అడిగారు.
వాళ్ల ప్రతిపాదన అంగీకరించి ఆ ఉద్యోగంలో చేరాడు హెమింగ్వే. ప్యారిస్లోనే ఉండి వాళ్లకు వార్తలు పంపించేలాగా ఒప్పందం. అట్లా ప్రారంభమైన హెమింగ్వే ప్యారిస్ జీవితం ఆ తర్వాత 7 సంవత్సరాలు 1928 దాకా కొనసాగింది. ఇంతవరకు హెమింగ్వే పాత్రికేయుడే తప్ప రచయిత కాలేదు కదా. ఆ దశ ఇదిగో ఇప్పుడు మొదలయింది ప్యారిస్లో. ప్రస్తుతం మన కథనం 1922లో ఉంది. ఆ దశాబ్దం ప్యారిస్లో సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఊపిరిపోసిన సమయం. మొదటి ప్రపంచ యుద్ధపు గాయాల నుంచి తేరుకుని వివిధ రంగాల కళాకారులు సరికొత్తగా గళం విప్పుతున్న కాలం. ఆ రోజుల్లో చాలామంది రచయితలు, కళాకారులు అమెరికా నుంచి ప్యారిస్కి వలస వచ్చారు. గెర్ట్రూడ్ స్టెయిన్, జేమ్స్ జాయిస్, ఎజ్రా పౌండ్ ఇలాంటివాళ్లు అప్పటికే రచయితలుగా స్థిరపడ్డారు. వాళ్లతో పరిచయం, వాళ్లని క్రమం తప్పకుండా కలుసుకుంటూ ఉండడం, సమకాలీన సాహిత్యం గురించిన చర్చలు ఇలాంటివన్నీ హెమింగ్వేలోని సృజనాత్మక రచయితకు ప్రాణం పోశాయి. అంతవరకు కేవలం పత్రికల వార్తాకథనాలే రాస్తున్న హెమింగ్వే చిన్న చిన్న కథలు, కవితలు రాయడం మొదలుపెట్టాడు. వాటిని సీనియర్ రచయితలకు చూపించేవాడు, మెరుగులు దిద్దుకునేవాడు. కాల్పనిక సాహిత్యంలోకి ప్రవేశించడానికి ముందు 5-6 చేసిన పాత్రికేయ వృత్తి రచయితగా తనని తాను సానపట్టుకోవడానికి బాగా ఉపయోగపడింది. కొత్తగా ప్రారంభించిన కథారచనతో పాటు ప్యారిస్లో అడుగుపెట్టిన దగ్గర్నుంచి మొదటి 20 నెలల్లో దాదాపుగా 88 యుద్ధ కథనాలు పంపించాడు తాను పనిచేసే టొరంటో స్టార్ పత్రికకు. గ్రీస్, టర్కిష్ ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు ప్రజలు పడుతున్న బాధలు, నాశనమవుతున్న నివాస నగరాలు, హెమింగ్వే ఏది రాసినాగాని వాటిల్లో మానవత్వపు కోణం ఉండేది. ఆయన రాసే వార్తా కథనాలకు కెనడాలో విపరీతమైన ఆదరణ ఉండేది. 1922 డిసెంబర్లో జెనీవాలో జరుగుతున్న ప్రపంచ శాంతి సదస్సు గురించి రాయడానికని అక్కడికెళ్లాడు. అక్కడికెళ్ళాక మరికొన్ని కథనాల కోసం ఎక్కువ రోజులు ఉండాల్సొచ్చింది. భార్య హ్యాడ్లీని కూడా ప్యారిస్ నుంచి ట్రైన్లో జెనీవా రమ్మని కబురు పంపించాడు. హ్యాడ్లీ ప్యారిస్ రైల్వే స్టేషన్లో హెమింగ్వే రాతప్రతులున్న సూట్ కేసుని పారేసుకుంది. అప్పటివరకు ఆయన రాస్తున్న కథలు, కవితలు చాలా ఉన్నాయి ఆ సూట్ కేసులో. విషయం తెలుసుకుని హెమింగ్వే హడావుడిగా ప్యారిస్ వచ్చేశాడు. తన అపార్ట్మెంట్లో కార్బన్ కాపీలు ఉండాలి అని అతడికి గుర్తు. దురదృష్టవశాత్తు కార్బన్ కాపీలు కూడా ఆ పోయిన సూట్ కేసులోనే ఉన్నాయి. 2 కథలు తప్ప అంతవరకు హెమింగ్వే రాసినవన్నీ పోయినట్లే. చాలా బాధపడ్డాడు, భార్యను కోపడ్డాడు. కాని చేసేదేం లేక మళ్లీ రాయడం కొనసాగించాడు. ఈ సంఘటన జరిగిన కొన్ని నెలలకు హ్యాడ్లీ గర్భవతి అని తెలిసింది. ప్రసవ సమయానికి కావాలని కెనడా వెళ్లారు. అక్కడ 1923 అక్టోబర్ 10న హెమింగ్వే, హ్యాడ్లీలకు ప్రథమ సంతానం ఒక అబ్బాయి పుట్టాడు. కెనడా వెళ్లడానికి ముందే ప్యారిస్లో తన మొదటి పుస్తకం ప్రచురణకు ఇచ్చి వచ్చాడు. అదే 3 స్టోరీస్ 10 పోయమ్స్. హెమింగ్వే దంపతులు కెనడాలో ఉండగానే ఆ పుస్తకం ప్యారిస్లో విడుదలయ్యింది. 300 కాపీలు ప్రచురించారు మొదట్లో. విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. ఎవరో కొత్త అమెరికన్ రచయిత కొత్తగా రాయడానికి ప్రయత్నిస్తున్నాడు అన్నారు సమీక్షకులు. 1924 జనవరిలో నెలల పసిబిడ్డను తీసుకుని దంపతులిద్దరూ కెనడా నుంచి మళ్లీ ప్యారిస్కొచ్చేశారు. ఇంకా పాత్రికేయ వృత్తికి స్వస్తి చెప్పి పూర్తికాలం రచయితగా స్థిరపడాలి అనుకున్నాడు హెమింగ్వే. ఆర్థికంగా ఇబ్బందులు లేకపోవడంతో దంపతులిద్దరూ చర్చించుకున్నాక హెమింగ్వే తన పత్రిక ఉద్యోగానికి రాజీనామా చేశాడు. 1924లో అతి చిన్న కథల సంపుటి ఒకటి విడుదల చేశాడు. ఒక్కొక్క కథ 10-15 పంక్తులు మాత్రమే ఉంటుంది. దాని తర్వాత తన మొట్టమొదటి పూర్తిస్థాయి కథా సంకలనం ఇన్ అవర్ టైం దాన్ని 1925లో న్యూయార్క్లోని పబ్లిషర్కి ఇచ్చాడు. ఆ కథలకు మంచి పేరు రావడమే కాకుండా పుస్తకాలు కూడా బాగా అమ్ముడుపోయాయి. హెమింగ్వేకి పారితోషికం
ఆ పుస్తకాల అమ్మకాల్లోని లాభాలు చెప్పుకోదగ్గ స్థాయిలోనే వచ్చాయి. 1925 జులై 21న తన పుట్టినరోజు మొట్టమొదటి నవలకు శ్రీకారం చుట్టాడు. అదే ఆ తర్వాత సంవత్సరం 1926లో ద సన్ ఆల్సో రైజెస్ గా ప్రచురితమయ్యింది. హెమింగ్వేకి మరింత పేరు తెచ్చిపెట్టింది. ఆ రోజుల్లోనే హెమింగ్వే దాంపత్య జీవితంలోకి ఇంకొక మహిళ ప్రవేశించింది. ఆమె పేరు పౌలిన్ ఫైఫర్. అమెరికన్ పౌరురాలే. ప్యారిస్లో వోగ్ పత్రికకు విలేఖరిగా పనిచేయడానికని వచ్చింది. పౌలిన్తో పరిచయం క్రమంగా సంబంధంగా మారింది హెమింగ్వేకి. ఈ విషయం భార్య హ్యాడ్లీకి తెలిసి హెమింగ్వేని నిలదీసింది. నాకు పౌలిన్ అంటే ఇష్టం, మనం విడిపోదాం అన్నాడు హెమింగ్వే. ఒక 3 నెలల పాటు పౌలిన్ని చూడకుండా ఉండు, అప్పటిక్కూడా ఆమెనే ప్రేమిస్తున్నాను అంటే విడాకులు తీసుకుందాం అంది హ్యాడ్లీ. ఆ 3 నెలల్లో హెమింగ్వే మానసికంగా కుంగిపోయాడు. మిత్రులు సలహా ఇచ్చారు. హెమింగ్వే ఎవరు చెప్పినా వినడు, మీరు విడిపోవడమే మంచిది అని. 1927 జనవరిలో వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు. అప్పటికే అత్యధిక ప్రజాదరణ పొంది లాభాలు ఆర్జించి పెడుతున్న ది సన్ ఆల్సో రైజెస్ నవల నుంచి వచ్చే ఆదాయమంతా హ్యాడ్లీకి చెందేలాగా రాసిచ్చాడు హెమింగ్వే. 1927 మే నెలలో హెమింగ్వే పౌలిన్ల వివాహం జరిగింది. పౌలిన్ కూడా ధనవంతుల కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయే కాబట్టి ఆర్థికంగా ఏమీ ఇబ్బందులు ఎదురుకాలేదు. వివాహమైన కొత్తలో ఇద్దరూ కలిసి హనీమూన్కి వెళ్లారు. అక్కడ హెమింగ్వేకి యాంథ్రాక్స్ వ్యాధి సోకింది. అప్పటికే యూరోప్లో యాంథ్రాక్స్ ప్రాణాంతకమైన వ్యాధిలాగా వ్యాపిస్తోంది. ఆ వ్యాధి సోకిన వాళ్లల్లో 20% మంది మరణిస్తున్నారు. అదృష్టవశాత్తు హెమింగ్వే యాంథ్రాక్స్ నుంచి కోలుకోగలిగాడు. 1927 చివర్లో పౌలిన్ గర్భవతి అని తెలిసింది. ఇద్దరూ కలిసి ప్యారిస్ నుంచి అమెరికాకి వెళ్ళిపోదామనుకున్నారు. అమెరికాకు ప్రయాణ సన్నాహాలు చేసుకుంటూ ఉండగా హెమింగ్వే బాత్రూంలో సీలింగ్ నుంచి వేలాడుతున్న పెద్ద లైటు ఊడి పడిపోయి నుదుటికి బలమైన గాయం తగిలింది. కొన్నాళ్లు ఆసుపత్రిలో ఉండి చికిత్స తీసుకోవాల్సొచ్చింది. నుదుటి మీద పడ్డ మచ్చ జీవితాంతం అలాగే ఉండిపోయింది. ఇట్లా ప్రమాదాలు, అనారోగ్యాలు హెమింగ్వేని జీవితాంతం వెంటాడుతూనే ఉన్నాయి. 1928 మొదట్లో 7 ఏళ్ల ప్యారిస్ జీవితానికి వీడ్కోలు చెప్పేసి రెండో భార్య పౌలిన్తో కలిసి అమెరికాకి స్వదేశానికొచ్చేశాడు హెమింగ్వే. అప్పటికే ఆయన వయసు కేవలం 28 సంవత్సరాలు. అప్పటికే ఎన్ని అనుభవాలంటే, యుద్ధంలో భయంకరమైనటువంటి అనుభవాలు, భగ్న ప్రేమ, 2 వివాహాలు, 1 విడాకులు, రచయితగా పేరు తెచ్చుకోవడం, ప్రమాదాలు, అనారోగ్యాలు ఇన్ని సంభవించాయండి హెమింగ్వే జీవితంలో. 1928 నుంచి మరొక 11 సంవత్సరాలు 1939 దాకా హెమింగ్వే ఫ్లారిడా రాష్ట్రంలోని కీ వెస్ట్ ప్రాంతంలో నివసించాడు. ఆ సంవత్సరాల్లో ఆయన రచయితగా మరిన్ని శిఖరాలు అధిరోహించిన వైనం, ఆయన వ్యక్తిగత జీవితంలోని ఇంకొన్ని మలుపులు, వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1928లో హెమింగ్వే తన 2వ సమగ్ర నవల ఏ ఫేర్వెల్ టు ఆర్మ్స్ రాయడం మొదలుపెట్టాడు. జూన్ 28న 2వ భార్య పౌలిన్ మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ప్రసవ సమయంలో చాలా ఇబ్బందులెదురయ్యాయి. వీటి గురించి ఏ ఫేర్వెల్ టు ఆర్మ్స్లో కల్పిత సంఘటనల్లాగా రాశాడు హెమింగ్వే. 1928 డిసెంబర్లో తల్లి దగ్గర్నుంచి ఒక ఉత్తరం వచ్చింది. మీ నాన్నగారికి ఆరోగ్యం బాగా దిగజారింది, డయాబెటస్ ముదిరిపోయింది, చాలా నీరసపడిపోయారు, కనీసం చేత్తో కాఫీ కప్పు కూడా పట్టుకోలేకపోతున్నారు, ప్రతిదానికి కంగారు పడుతున్నారు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయేమో అని విపరీతంగా ఊహించుకుని ఒత్తిడికి లోనవుతున్నారు, ఒకసారి నువ్వొచ్చేళ్ళు అని. వెంటనే వాళ్ల నాన్నకి ఉత్తరం రాశాడు హెమింగ్వే. ఆర్థిక ఇబ్బందుల గురించి ఎక్కువగా ఆలోచించకండి, వాటన్నింటినీ నేను చూసుకుంటాను, మీరు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి, నేను తొందరలోనే బయలుదేరొస్తాను, అప్పులేమైనా ఉంటే తీర్చేసి
మీకు ఏమీ ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు చేస్తాను అని. ఆ ఉత్తరం అందడానికి కొద్ది నిమిషాల ముందే 1928 డిసెంబర్ 6న హెమింగ్వే తండ్రి క్లారెన్స్ పాయింట్ బ్లాంక్లో రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్రమైన మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని వైద్యులు చెప్పారు. తండ్రి ఆత్మహత్య హెమింగ్వేని బాగా ప్రభావితం చేసింది. బహుశా నేను కూడా ఏదో ఒకరోజు ఇలాగే అయిపోతానేమో అనుకున్నాడు. నిజంగానే సరిగ్గా 33 సంవత్సరాల తర్వాత తను కూడా అలాగే మానసిక సమస్యలతో సతమతమవుతూ తండ్రిలాగే కాల్చుకుని చనిపోవడం యాదృచ్ఛికం, దారుణం, విషాదం. ఆ సంఘటనలు మన కథనం చివర్లో వస్తాయి. 1929లో ఫేర్వెల్ టు ఆర్మ్స్ నవల ముగింపు గురించి చాలా శ్రమించాడు. 16-17 వర్షన్స్ రాసి కొట్టేశాడు. ఏ ముగింపు నచ్చలేదు. 1929 మే నుంచి ఆ నవల పత్రికలో సీరియల్గా రావడం మొదలయింది. ముగింపు మాత్రం సిద్ధంగా లేదు. చివరి నిమిషంలో రాసి పంపించాడు పత్రికకు. 1929 సెప్టెంబర్లో పుస్తకంగా వచ్చినప్పుడు ఏ ఫేర్వెల్ టు ఆర్మ్స్ సంచలన విజయం సాధించింది. హెమింగ్వేని రచయితగా ఎన్నో మెట్లు పైన నిలబెట్టింది. సమకాలీన అమెరికన్ నవలా రచయితల్లో అగ్రస్థాయి రచయితగా పేరు తెచ్చిపెట్టింది. ప్రచురించబడిన దగ్గర్నుంచే వివిధ కళారూపాల్లోకి తర్జుమా చెయ్యబడింది. 1932లో అదే పేరుతో చలనచిత్రంగా కూడా వచ్చింది. ఆస్కార్ నామినేషన్కు కూడా అర్హత సంపాదించుకుంది. ఇంకా 1929లో స్పెయిన్ వెళ్లి అక్కడ జరిగే బుల్ ఫైట్స్, ఎద్దులతో పోరాటం గురించి విషయసేకరణ చేశాడు. అదీ యుద్ధమే. మనిషి ప్రాణాలకు తెగించి మరీ జంతువులతో చేసే పోరాటం. దాన్ని వినోదంగా చూసి ఆనందించేవాళ్లు వేలమంది. ఈ క్రీడలో ఎన్నో జీవిత సత్యాలు కనిపించాయి హెమింగ్వేకి. వాటన్నింటికీ ఆయన ఇచ్చిన అక్షర రూపమే 1932లో ప్రచురించిన వాస్తవ గాథా కథనం డెత్ ఇన్ ద ఆఫ్టర్నూన్. 1930లో ఒక మిత్రుణ్ణి రైల్వే స్టేషన్కి పంపించి తిరిగొస్తుంటే ఆయన డ్రైవ్ చేస్తున్న కారు ఘోర ప్రమాదానికి గురయింది. హెమింగ్వేని వెంటాడిన మరొక ప్రమాదం. 3 వారాలు ఆసుపత్రిలో ఉండాల్సొచ్చింది. కుడిచేతి నరాలు బాగా దెబ్బతిన్నాయి. దాదాపు సంవత్సరం పాటు పెన్ను పట్టుకున్నా, టైప్ రైటర్ దగ్గర కూర్చున్నా భరించలేనంత బాధను అనుభవించాడు. 1931 నవంబర్లో పౌలిన్కి, అంటే హెమింగ్వే రెండో భార్యకు, రెండవ సంతానం, ఒక అబ్బాయి జన్మించాడు. ఈసారి పౌలిన్కి ప్రసవ సమయం చాలా ఇబ్బంది పెట్టింది. డాక్టర్లు ఆమె ఇంక తల్లి కాకూడదు అని చెప్పారు. హెమింగ్వేకి కూడా అదే చివరి సంతానం. అంటే మొదటి భార్య ద్వారా ఒక కొడుకు, ఈ రెండవ భార్య ద్వారా 2 కొడుకులు. హెమింగ్వే చివరి సంతానం అబ్బాయిగానే జన్మించినప్పటికీ పెద్దయ్యాక లింగమార్పిడి చేయించుకుని అమ్మాయిగా మారింది. ఆ క్రమంలో అనూహ్యమైన పనుల్తోటి పోలీసుల చేతికి చిక్కి హెమింగ్వేకి, అప్పటికే విడిపోయిన పౌలిన్కి బోలెడన్ని చిక్కులు తెచ్చిపెట్టింది. గ్లోరియాగా మారిన గ్రెగ్ 69 వరకు జీవించింది, కానీ చివర్లో జైల్లోనే చనిపోయింది 2001లో. హెమింగ్వే జీవితంలోని అనేక విచిత్రమైన మలుపుల్లాగే రెండవ కొడుకు, అమ్మాయిగా మారిన గ్లోరియా జీవితం కూడా విలక్షణంగా సాగింది. మళ్లీ మనం వెనక్కి 1931 హెమింగ్వే పౌలిన్ల విషయానికొద్దాం. 1931లోనే పౌలిన్కి వాళ్ల అంకుల్ నుంచి ఒక పెద్ద భవంతి బహుమతిగా లభించింది ఫ్లారిడాలోని కీవెస్ట్లోనే. మరొక 8 ఏళ్లపాటు మళ్లీ వాళ్లు విడిపోయేదాకా అదే ఇంట్లో నివసించారు. ఆ ఇంట్లోకి వెళ్ళాక హెమింగ్వే తన రచనల కోసం ఒక ప్రత్యేకమైన జీవన శైలిని అలవాటు చేసుకున్నాడు. రోజూ తెల్లవారుజామునే లేచి పొద్దెక్కేదాకా రాసుకోవడం, సాయంకాలం ఫిషింగు, సముద్రయానానికి వెళ్లడం, మిత్రులతో సమయం గడపడం, ఇలా. 1933లో భార్యతో కలిసి ఆఫ్రికాలోని కెన్యా వెళ్లాడు వన్యమృగాల వేట కోసం. ఆ రోజుల్లో అడవి జంతువుల వేట చట్టబద్ధమే. ఏనుగుల్ని, ఖడ్గమృగాల్ని వేటాడాడు. ఇలాంటి సాహసయాత్రలన్నీ కేవలం కాలక్షేపానికో ఊసుపోకో చేసినవి కాదండి.
ఆ స్వానుభవాల నుంచి అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించాడు. కెన్యా అడవుల్లో వేటాడిన అనుభవాలతోటి గ్రీన్ హిల్ ఆఫ్ ఆఫ్రికా అనే పుస్తకం రాశాడు. కెన్యా అడవుల్లో ఉండగా ఇంకొక ప్రమాదం, ఎమీబియక్ డిసెంట్రీ సోకింది. పేగులన్నీ ఇన్ఫెక్షన్కి గురయ్యాయి. ఆ అడవుల్లో నుంచి అత్యవసరంగా హెలికాప్టర్లో నైరోబీకి తరలించాల్సొచ్చింది. ఇంత భయంకరమైన అనుభవం తర్వాత మళ్ళా ఇంటికి ఫ్లారిడా వచ్చేశాక 1934లో ఒక విలాసవంతమైన బోటు కొని దాన్లో సముద్ర ప్రయాణాలు చేశాడు. 1935లో బహామస్ దీవులకెళ్ళి అక్కడ కొంతకాలం ఉండి తన తర్వాతి నవల టు హ్యావ్ అండ్ హ్యావ్ నాట్ గురించి కసరత్తు చేశాడు. ఈ సంవత్సరాలన్నీ హెమింగ్వే జీవితంలో సాహసపూరితమైన సంవత్సరాలు. కావాలని సాహసయాత్రలు చేసి ఆ అనుభవాలతో తన తర్వాతి పుస్తకాలకు ముడిసరుకుని సిద్ధం చేసుకున్నాడు హెమింగ్వే. ఈ సంఘటనలన్నీ చూస్తుంటే మరొక అమెరికన్ అంతర్జాతీయ రచయిత జాక్ లండన్లో కనిపిస్తాయండి. ఆసక్తిగల శ్రోతలు జాక్ లండన్ గురించి నేను చేసిన సమగ్ర కార్యక్రమాన్ని వినొచ్చు. యూట్యూబ్లో కిరణ్ ప్రభ స్పేస్ JACK లండన్ అని సెర్చ్ చేసి. మళ్ళీ మనం హెమింగ్వే జీవనరేఖలకొద్దాం. 1936 డిసెంబర్లో మార్తా అనే మరొక పత్రికా విలేఖరితోటి పరిచయం ఏర్పడింది. ఆమె హెమింగ్వే కంటే 9 ఏళ్లు చిన్నది. యుద్ధ వార్తలు సేకరించడం ఆమె ప్రత్యేకత. వార్ కరస్పాండెంట్ అంటారు. ఆ సమయానికి అంటే 1936-37 ప్రాంతాలకు స్పెయిన్లో అంతర్యుద్ధం తీవ్రస్థాయిలో ఉంది. హెమింగ్వేకి స్పెయిన్తో ఎప్పట్నుంచో దగ్గర పరిచయం ఉంది. చాలాసార్లు వార్తా విలేఖరిగా వెళ్ళొచ్చాడు కూడా. కొత్తగా పరిచయమైన మార్తా ప్రోద్బలంతో స్పెయిన్ అంతర్యుద్ధం వార్తలు సేకరించడానికి ఆమెతో కలిసి స్పెయిన్ వెళ్లాడు. అక్కడ్నుంచి దాదాపు 2 ఏళ్లు అంటే 1937-38 సంవత్సరాల్లో స్పెయిన్, ప్యారిస్ వివిధ ప్రాంతాల్లో పర్యటించి నివసించి యుద్ధ వార్తల్ని సేకరించాడు. అవన్నీ తన తరువాతి నవల ఫర్ హూమ్ ద బెల్ టాల్స్ కి ముడిసరుకుగా ఉపయోగపడ్డాయి. పత్రికలకు కూడా ఆ వార్తలన్నీ పంపించాడు. ఆ పర్యటనల్లో మార్తాతో స్నేహం అనుబంధంగా మారింది. ఈ విషయం తెలియని హెమింగ్వే భార్య పౌలిన్ మధ్యలో ఒకసారి ప్యారిస్కు వెళ్ళింది హెమింగ్వేని కలుసుకోవడానికి. మార్తాతో సంబంధం గురించి అప్పుడే తెలిసింది ఆమెకు. హెమింగ్వేతో తీవ్రమైన వాగ్యుద్ధం జరిగింది. ఈ వివాదాలతో హెమింగ్వే ఆరోగ్యం దెబ్బతింది. పొట్టలో విపరీతమైన నొప్పి వల్ల డాక్టర్లు మద్యపానం తగ్గించుకోమని సలహా ఇచ్చారు. మార్తాతో పెరిగిన స్నేహం పౌలిన్కి హెమింగ్వేని దూరం చేసింది. ఇద్దరూ కలిసి కాపురం చెయ్యలేము అని నిర్ణయించుకున్నారు. హెమింగ్వే మార్తాతో కలిసి 1939లో క్యూబా దేశానికి వెళ్లి అక్కడ హవానా నగరానికి దగ్గర్లో 15 ఎకరాల స్థలంలో ఉన్న పెద్ద ఇంటిని అద్దెకి తీసుకున్నాడు. 1940లో పౌలిన్కి విడాకులిచ్చి ఆ సంవత్సరం నవంబర్లోనే మార్తాని 3వ వివాహం చేసుకున్నాడు హెమింగ్వే. మార్తాకి అదే మొదటి వివాహం. ఆ పెళ్లికి ముందు నెలలోనే మార్కెట్లోకి విడుదలైన హెమింగ్వే నవల ఫర్ హూమ్ ద బెల్ టాల్స్ ఇన్స్టంట్ హిట్ అయ్యింది. మిలియన్ల కాపీలు అమ్ముడుపోయాయి. అంతకుముందు హెమింగ్వే రాసిన 1-2 రచనలు అంతగా అమ్ముడుపోలేదు. ఈ నవలను పారమౌంట్ పిక్చర్స్ వాళ్లు $150,000 సినిమా హక్కులు కూడా కొనుక్కున్నారు. ఆర్థికంగా మరింత స్థిరత్వం లభించింది హెమింగ్వేకి. ఈ నవల విజయంతోటి హెమింగ్వే మళ్లీ శిఖరాగ్రానికి చేరినట్లయింది. పులిట్జర్ ప్రైజుకి కూడా ఫర్ హూమ్ ద బెల్ టాల్స్ని పరిగణించారు. అయితే ఆ సంవత్సరం ఎంపిక కాలేదనుకోండి. ఇంకా మార్తా హెమింగ్వేల క్యూబాలోని కార్యకలాపాల విషయానికొస్తే, హెమింగ్వే మొదటి 2 భార్యల కంటే భిన్నమైన మహిళ మూడో భార్య మార్తా. హెమింగ్వే మొదటి భార్య హ్యాడ్లీ పెళ్లి కాకముందు టీచర్గా పనిచేస్తుండేది. పెళ్లయ్యాక హెమింగ్వేతో కాపురం కొనసాగినప్పుడు వేరే ఉద్యోగం ఏమీ చెయ్యలేదు. రెండో భార్య పౌలిన్ హెమింగ్వేతో వివాహమయ్యే సమయానికే ఆమె కూడా యుద్ధవార్తలు
సేకరించే పత్రికా విలేఖరి వివాహం అయ్యాక ఆ ఉద్యోగం మానేసింది. 2 పిల్లలు, అనారోగ్యం, విడాకులు అవి రెండో భార్య పౌలిన్ హెమింగ్వేతో గడిపిన సంవత్సరాలు. అయితే హెమింగ్వే మూడవ భార్య మార్తా తన జర్నలిస్టు ఉద్యోగాన్ని వదులుకోవడానికి ఇష్టపడలేదు. హెమింగ్వేతో వివాహమయ్యే సమయానికే సొంతంగా పేరు ప్రఖ్యాతులున్న జర్నలిస్టు. క్యూబాలో కాపురం ప్రారంభించిన వద్దనుంచి కూడా మార్తా వివిధ కరేబియన్ దీవులకు వెళ్లి వార్తలు సేకరిస్తూ ఉండేది. చైనాలో యుద్ధ వార్తల సేకరణకు వెళ్లినప్పుడు హెమింగ్వేని వెంట తీసుకెళ్ళింది. కాని తనకు పనేమీ లేకుండా కేవలం భార్యకు తోడుగా వెళ్లడం హెమింగ్వేకి నచ్చలేదు. దానికి తోడు 1940 నుంచి కొన్ని సంవత్సరాల పాటు సృజనాత్మక రచనలు ఏమీ చెయ్యలేదు హెమింగ్వే. తాగుడు ఎక్కువయింది. మార్తానేమో తను పనిచేసే పత్రికల పనుల మీద ఒక్కర్తే వివిధ దేశాలకు వెళ్ళొస్తూ ఉండేది. ఇవన్నీ కలిసి హెమింగ్వేలో అసహనాన్ని పెంచాయి. మార్తా తిరిగి తిరిగి ఇంటికి రాగానే గొడవ పెట్టుకునేవాడు. మార్తా కూడా గట్టిగా బదులిచ్చేది. 1942-43 సంవత్సరాలకి ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువయ్యాయి. మార్తా కూడా తాను ఊహించుకున్న హెమింగ్వే వేరు, ఇప్పుడు చూస్తున్న హెమింగ్వే వేరు అనిపించింది. తన ఉద్యోగం తనకెలాగూ ఉంది. ఆ సంవత్సరాల్లోనే హెమింగ్వే మరొక సాహసం చేశాడు. తన బోటుతో క్యూబా తీరంలో గస్తీ కాస్తానని క్యూబా ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకున్నాడు. జర్మన్ సబ్మెరైన్లు తమ జలభాగంలోకి ప్రవేశించకుండా ఒక కన్నేసి ఉంచడం హెమింగ్వే బాధ్యత. అందుకుగాను ప్రభుత్వం కొంత చెల్లించేది కూడా. ఇవన్నీ హెమింగ్వేలోని సాహసాలు చెయ్యాలి అనే స్వభావానికి ఉదాహరణలండి. ఇలాంటివి మార్తాకి నచ్చేది కాదు. అమెరికన్ FBI కూడా హెమింగ్వే మీద కన్నేసి ఉంచింది కొన్ని రోజులు. ఇలాంటి నేపథ్యంలో 1944లో రెండో ప్రపంచ యుద్ధ వార్తల్ని సేకరించడానికి యూరోప్ వెళ్లే అవకాశం వచ్చింది హెమింగ్వేకి. ఇంకొక వైపు మార్తాకి కూడా ఆ అవకాశం వచ్చింది. మార్తాతో కలిసి వెళ్లడం ఇష్టం లేక హెమింగ్వే ఒక్కడే విమానంలో లండన్ వెళ్ళాడు. హెమింగ్వే సహాయం చెయ్యకపోవడం వల్ల చివరి నిమిషంలో జర్నలిస్టు పాస్ దొరక్క మార్తా నానా ఇబ్బందులు పడి షిప్లో లండన్కి బయల్దేరింది. ముందుగానే లండన్ చేరుకున్న హెమింగ్వే ఒకరోజు రాత్రి పొద్దుపోయేదాకా మిత్రులతో పార్టీ చేసుకుని అర్ధరాత్రి టాక్సీలో తన హోటల్కి బయల్దేరాడు. సిటీ అంతా గాఢాంధకారం. యుద్ధ వాతావరణం వల్ల లైట్లు వెలగడం లేదు. చీకట్లో త్రోవ సరిగా కనిపించక హెమింగ్వే ప్రయాణిస్తున్న టాక్సీ సరాసరి ఒక చెరువులోకి దూసుకెళ్ళింది. హెమింగ్వే తలకి, మొహానికి తీవ్రమైన గాయాలయ్యాయి. ఆసుపత్రిలో 3 వారాలు ఉండాల్సొచ్చింది. 57 కుట్లు వెయ్యాల్సొచ్చింది ఒళ్లంతా. ఆ సమయానికి భార్య మార్తా షిప్లో సుదీర్ఘ ప్రయాణం చేసి లండన్కి చేరుకుంది. భర్తని ఆసుపత్రిలో దారుణమైన పరిస్థితిలో చూసింది కాని ఏమాత్రం జాలిపడలేదు. ఆసుపత్రిలో బెడ్ కింద కూడా మద్యం సీసాలు కనిపించాయి మార్తాకి. నువ్వెప్పుడూ ఇంతే, మారవు అని విసుక్కుంది భర్త మీద. హోటల్కొచ్చాక కూడా ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలవుతుండేవి. తలకి బ్యాండేజ్ ఉన్న సమయంలో కూడా హెమింగ్వే యుద్ధరంగంలోకి వెళ్లి వార్తలు రాస్తుండేవాడు. కొన్నిసార్లైతే కమాండర్ లేకపోతే తాను కమాండర్గా పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లా సుమారు సంవత్సరం పాటు 1944 మే నుంచి 1945 మార్చి దాకా లండన్, ప్యారిస్లలో యుద్ధరంగంలో ఉన్నాడు హెమింగ్వే. ఆ సమయంలోనే మేరీ వెల్ష్ అనే టైమ్స్ పత్రికా విలేఖరితోటి పరిచయం ఏర్పడింది. అప్పటికే తన భార్య మార్తాతో సంబంధాలు సవ్యంగా లేకపోవడం, తరచూ ఇద్దరి మధ్య తగాదాలు, వీటివల్ల మేరీ పట్ల ఆకర్షితుడయ్యాడు హెమింగ్వే. ఆ విషయం మార్తాకి తెలిసి ఇంకా హెమింగ్వేతో కలిసి జీవించడం అసాధ్యం అనిపించింది. యుద్ధ వాతావరణం నుంచి, యూరోప్ నుంచి వెనక్కి క్యూబా వచ్చేశాక 1945లో మార్తాకి విడాకులిచ్చేసి 1946 మధ్యలో మేరీ వెల్షిని 4వ వివాహం చేసుకున్నాడు హెమింగ్వే. మేరీకి అది 3వ వివాహం. ఈ వివాహ బంధం
1961లో హెమింగ్వే చనిపోయేదాకా కొనసాగింది. మార్తాలాగా మేరీ వెల్ష్ వివాహం అయ్యాక తన జర్నలిస్టు వృత్తిని కొనసాగించలేదు. హెమింగ్వే, మేరీలు కలిసి వివిధ దేశాలకు ప్రయాణాలు చేస్తుండేవాళ్లు. మిగతా 3 వివాహ బంధాలతో పోలిస్తే హెమింగ్వే 4వ వివాహం స్థిరంగా కొనసాగింది అని చెప్పుకోవచ్చు. 1942 నుంచి 1945 దాకా ఏమీ రాయని హెమింగ్వే 1946లో గార్డెన్ ఆఫ్ ఈడెన్ అనే నవల రాయడం మొదలుపెట్టి 6 నెలల్లోనే 800 పేజీలు రాశాడు. కాని పూర్తి చెయ్యలేదు. ఆ తర్వాత కూడా జీవితాంతం అప్పుడప్పుడు ఈ నవలకు మెరుగులు దిద్దుతూనే ఉన్నాడు. ఆయన మరణించాక ఎప్పుడో పబ్లిష్ అయింది ఆ గార్డెన్ ఆఫ్ ఈడెన్. ఆ రోజుల్లోనే 1946లో మేరీ వెల్ష్కి 5 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు ఇబ్బందులు ఎదురై అబార్షన్ చెయ్యాల్సొచ్చింది. ఇంకా ఆమె గర్భవతి కాలేదు అని చెప్పారు డాక్టర్లు. దానికి తోడు ఆమె కూడా కారు యాక్సిడెంట్కి గురై ఆసుపత్రి పాలు కావాల్సొచ్చింది. హెమింగ్వే రెండో భార్య పెద్ద కొడుకు ప్యాట్రిక్, అతను కూడా కారు యాక్సిడెంట్కి గురై మెదడు దెబ్బతినడంతో క్యూబా తీసుకొచ్చి చికిత్స చేయించాడు హెమింగ్వే. వీటన్నింటి వల్ల రచనా వ్యాసంగం అనుకున్న రీతిలో సాగలేదు. 1946-47 ప్రాంతాల్లో కాస్త విరామం కావాలనిపించి 1948లో భార్యాభర్తలిద్దరూ యూరోప్ పర్యటనకు వెళ్లారు. హెమింగ్వేకి అలవాటైన దేశాలే అవన్నీ. అయితే ఈసారి పర్యటనలో ఆడ్రియానా అనే 18 సంవత్సరాల యువ రచయిత్రితోటి పరిచయం ఏర్పడింది. అప్పటికి హెమింగ్వే వయసు 50 సంవత్సరాలు. ఎడ్రియానాతో పరిచయాన్ని వాళ్ళిద్దరి మధ్య ప్రేమగా భావించారు కొంతమంది. ఇద్దరూ చనువుగా ఉండేవాళ్లు, కాని ఆ పరిచయం లోకానికి మాత్రం స్నేహంగానే ఉండిపోయింది. అయితే ఎడ్రియానా స్నేహం హెమింగ్వే మీద ఎంత ప్రభావం చూపించిందంటే, వాళ్ళిద్దరి మధ్య స్నేహం నేపథ్యంలో అక్రాస్ ద రివర్ అండ్ ఇంటు ద సీ అనే నవల రాశాడు. అందులో కథంతా వెనిస్లో జరుగుతుంది. హెమింగ్వే, ఎడ్రియానాల పరిచయం కూడా అక్కడే జరిగింది. ఆ తర్వాత ఎడ్రియానా కొన్నాళ్లు క్యూబా వచ్చి హెమింగ్వే, మేరీలతో కలిసి ఉంది. 1950లో పబ్లిష్ అయిన అక్రాస్ ది రివర్ అండ్ ఇంటు ద సీ నవలకి ముఖచిత్రం కూడా ఎడ్రియానానే చిత్రించి ఇచ్చింది. వాళ్ళిద్దరి పరిచయం 1954 దాకా కొనసాగింది. అక్రాస్ ది రివర్కి మంచి స్పందన రాలేదు. హెమింగ్వేలోని సృజనాత్మకత ఏమైపోయింది అని ఘాటుగా విమర్శలొచ్చాయి. తనని తాను నిరూపించుకునే క్రమంలో ఆ తరువాత హెమింగ్వే రాసిందే ది ఓల్డ్ మ్యాన్ అండ్ ది సీ. చిన్న నవలే అయినప్పటికీ 8 వారాలు పట్టింది హెమింగ్వేకి. ఆ నవల రాయడం పూర్తి చేయగానే భార్యతో అన్నాడట, నా జీవితంలో నేను రాసిన అత్యంత క్లిష్టమైన అద్భుతమైన నవల ఇదే, దీనికి మించి ఇంకేమీ రాయలేను అని. 1952 సెప్టెంబర్లో లైఫ్ పత్రికకు అనుబంధంగా ప్రచురితమైన ది ఓల్డ్ మ్యాన్ అండ్ ది సీ హెమింగ్వే ఆశించినట్లే సూపర్ హిట్ అయింది. పుస్తకంగా ప్రచురితమైనప్పుడు మిలియన్ల కాపీలు హాట్ కేకుల్లాగా అమ్ముడుపోయాయి. హెమింగ్వే యంగ్ ఫ్రెండ్ అడ్రియానా ఉంది కదా, ఆమె ది ఓల్డ్ మ్యాన్ అండ్ ద సీ మొదటి ప్రచురణకు కవర్ పేజీ చిత్రించి ఇచ్చింది. తరువాతి సంవత్సరం 1953లో ఆ నవలకు పులిట్జర్ బహుమతి లభించింది. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళా హెమింగ్వే పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఆ ఆనందంలో 1954 జనవరిలో భార్యాభర్తలిద్దరూ ఆఫ్రికా పర్యటనకు వెళ్లారు. హెమింగ్వేకి ఇది రెండో పర్యటన. ఉగాండాలోని మర్చిసన్ ఫాల్స్ అనే ప్రసిద్ధ జలపాతాన్ని ఆకాశమార్గం నుంచి భార్యకు క్రిస్మస్ కానుకగా చూపించాలి అని హెమింగ్వే ఏర్పాట్లు చేసుకున్నాడు. బెల్జియన్ కాంగో దేశానికి విమానంలో వెళ్లి అక్కడ్నుంచి చిన్న ప్రైవేటు విమానాన్ని అద్దెకు తీసుకున్నారు. ఇంకా వాళ్లనుకున్న జలపాతం దగ్గరకు వెళ్లకుండానే మార్గమధ్యంలో ఒక టెలిఫోను స్తంభానికి ఢీకొని ఆ చిన్న విమానం ఉగాండాలో కుప్పకూలింది. ఇద్దరికీ దెబ్బలు తగిలాయి.
దెబ్బల్ని మించి షాక్ తిన్నారు. రాత్రంతా పొదల్లో ఉండి తెల్లారాక దగ్గర్లోని నదిలో ఒక పడవ మాట్లాడుకుని బుటిబా అనే ఊరు చేరుకున్నారు. అక్కడ వీళ్లకోసం పైలట్ వెదుగుతున్నాడు. మరొక చిన్నపాటి విమానాన్ని వీళ్లకోసం సిద్ధం చేసి ఉంచాడు. అయితే ఈసారి గాల్లోకి లేవడానికి ముందే ఆ విమానం ఇంజన్లో నుంచి మంటలు లేచాయి, విమానమంతా వ్యాపించాయి. హెమింగ్వే, భార్య మేరీ విమానం తలుపులు బద్దలు కొట్టుకుని బయటకొచ్చారు. హెమింగ్వే శరీరం కాలడంతో పాటు తలకి బలమైన దెబ్బ తగిలింది. మెదడులో నుంచి ద్రవాలు కారి చెవుల్లో నుంచి బయటకొచ్చాయి. నైరోబీలోని ఆసుపత్రిలో 4 వారాలున్నారు. ఒక మాదిరిగా కోలుకున్నారు. ఈలోగా కొన్ని పత్రికల్లో విమాన ప్రమాదంలో హెమింగ్వే భార్య మరణం అని రాసేశారు. ఆ విమానపు గాయాల నుంచి కాస్త కోలుకున్నాక అదే సంవత్సరం ఫిబ్రవరిలో ఆఫ్రికాలోని అడవుల్లో క్యాంపింగ్కి వెళ్లారు హెమింగ్వే దంపతులు. అప్పటికి ఇంకా నీరసంగానే ఉన్న హెమింగ్వే తూలొచ్చి క్యాంప్ ఫైర్లో పడిపోయాడు. మరొక అగ్ని ప్రమాదం, మళ్లీ ఆసుపత్రిపాలు. మొత్తం మీద ఈ 3 ప్రమాదాల్లో ఆయన శరీరానికి తగిలిన గాయాల జాబితా చూస్తే ఒళ్ళు గగురు పొడుస్తుందండి. భుజం మీద 2 చోట్ల ఎముకలు చిట్లాయి. కిడ్నీ, లివరు ఒత్తుకునిపోయి బాగా దెబ్బతిన్నాయి. మెదడుకి దెబ్బ తగిలింది. ఇన్ని భయంకరమైన అనుభవాల తర్వాత ఆఫ్రికా నుంచి తమ స్వస్థలం క్యూబాలోని విశాలమైన ఎస్టేట్కి తిరిగొచ్చారు. 1954 అక్టోబర్లో సాహిత్యంలో నోబెల్ బహుమతిని ప్రకటించారు హెమింగ్వేకి. అప్పటికీ ఇంకా ఆరోగ్యం కుదుట పడకపోవడంతో నోబెల్ బహుమతి తీసుకోవడానికి ప్రత్యక్షంగా స్టాక్హోమ్ వెళ్లలేకపోయాడు. ఆ సందర్భంలో ఆయన చదవాల్సిన ప్రసంగాన్ని రాసి పంపించాడు. హెమింగ్వే జీవించి ఉండగా ప్రచురించబడిన చివరి నవల ఇదే అయ్యింది. ఆఫ్రికా నుంచి తిరిగొచ్చాక ఆరోగ్యం దిగజారడంతో శారీరక బాధలు మర్చిపోవడానికి మద్యపానం ఎక్కువయ్యింది. డాక్టర్లు మందలిస్తే కొన్నాళ్లు మానేసేవాడు, మళ్లీ మొదలుపెట్టేవాడు. ఈ బాధల నుంచి ఉపశమనం కోసం 1956లో తనకి ఇష్టమైన ప్యారిస్కి వెళ్లాడు మరొకసారి భార్యతో కలిసి. ఎప్పుడో 1928లో ప్యారిస్ని వదిలి వెళ్లినప్పుడు ఒక ట్రంకు పెట్టెని రిడ్జ్ హోటల్లో వదిలేశాడు. విచిత్రంగా దాదాపు 30 ఏళ్ల తర్వాత అది ఆ హోటల్లో భద్రంగా ఉంది. దానిలో హెమింగ్వే రాసుకున్న నోట్బుక్స్ కనిపించాయి. వాటిని తీసుకుని క్యూబా తిరిగొచ్చాక తన ఆత్మకథలాంటి జ్ఞాపకాల్ని ఏ మూవబుల్ ఫీస్ట్ అనే పేరుతో రాయడం మొదలుపెట్టాడు. 1957, 58, 59 సంవత్సరాల్లో ఒకవైపు అనారోగ్యం ఇబ్బంది పెడుతున్నా రచనా వ్యాసంగాన్ని ఉద్ధృతం చేశాడు. సెక్రటరీని పెట్టుకుని టైప్ చేయిస్తుండేవాడు. ఆరోగ్యం రోజురోజుకీ దిగజారింది. మద్యపానం ఎక్కువై డయాబెటిస్గా మారింది. దాదాపు ఆ సమయంలోనే మానసికంగా డిప్రెషన్కి గురయ్యాడు. అదే సమయంలో అంటే 1960లో క్యూబా అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రో క్యూబాలోని పెద్ద పెద్ద ఎస్టేటుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది అని ప్రకటించాడు. తమ ఎస్టేట్ కూడా ఆ పరిధిలోకి వెళుతుందని రూఢీపరచుకున్న హెమింగ్వే దంపతులు 1960 జులైలో క్యూబా దేశాన్ని వదిలేసి అమెరికా వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్నారు. ప్రయాణంలో భద్రంగా ఉండవేమోనని అప్పటి వరకు రాసిన ఇంకా ప్రచురితం కాని హెమింగ్వే రచనల్ని, అప్పటిదాకా వాళ్లు సేకరించిన కొన్ని కళాఖండాల్ని హవానాలో ఒక బ్యాంకు లాకర్లో భద్రపరిచారు. ఆ తరువాతి సంవత్సరం వాళ్లనుకున్నట్లే ఫిడెల్ కాస్ట్రో ప్రభుత్వం హెమింగ్వే నివసించిన ఎస్టేట్ని స్వాధీనం చేసుకుంది, ఆ ఇంట్లోని 5,000 పుస్తకాలతో సహా. అమెరికాలో ఐడాహో రాష్ట్రంలో చాలా సంవత్సరాల ముందే నదీతీరంలో ఒక పెద్ద ఇల్లు కొనుంచాడు హెమింగ్వే. ఆ ఇంట్లో తమ సామాన్లన్నీ సర్దుకున్నాక పబ్లిషర్లకి దగ్గరలో ఉంటుందని కొన్నాళ్లు న్యూయార్క్లో ఉందాము అని అక్కడ ఒక చిన్న ఆఫీసు పెట్టుకుని ఒక అపార్ట్మెంట్లో నివసించడం మొదలుపెట్టారు హెమింగ్వే, మేరీ న్యూయార్క్లో. కాని హెమింగ్వే మానసిక స్థితి బాగా దెబ్బతింది. ఎప్పుడూ ఎవరో తనని వెంబడిస్తున్నారు అంటుండేవాడు. ఫిడెల్ కాస్ట్రో మనుషులు తనని వెంటాడుతున్నారని, అరెస్ట్ చేస్తారని వచ్చిన వాళ్ల దగ్గర చెప్తుండేవాడు. గంటల తరబడి నిద్రపోయేవాడు. హోటల్ రూమ్ దాటి బయటకు రావడానికి భయపడేవాడు. శారీరకంగా సన్నబడిపోయాడు. ప్రతి చిన్న విషయానికి
కంగారు పడిపోతుండేవాడు. జ్ఞాపకశక్తి మందగించింది. క్యూబాలో బ్యాంకులో పెట్టిన రచనల పుస్తకాలు వస్తాయో లేవోనని దిగులు పడుతుండేవాడు. భార్య మేరీకి హెమింగ్వేని అదుపు చెయ్యడం కష్టమైపోయింది. 1960 నవంబర్లో మిత్రుడి సహాయంతో మినియాపోలిస్లోని మానసిక వైద్యాలయంలో చేర్పించారు. అది కూడా ఏమని, రక్తపోటుకు చికిత్స అని అబద్ధం చెప్పి చేర్పించారు. లేకుంటే హెమింగ్వే వెళ్లేవాడు కాదక్కడికి. మారుపేరుతో కూడా చేర్పించారు. 2 నెలల వ్యవధిలో 10-15 సార్లు ఎలక్ట్రిక్ షాక్ ట్రీట్మెంట్ ఇచ్చాక హెమింగ్వే ఒక మాదిరిగా మామూలు స్థితికి వచ్చినట్లయింది. సంధి ప్రలాపనలు కొంత తగ్గాయి. ఒక సెక్రటరీని పెట్టుకుని పబ్లిషర్లకు ఉత్తరాలు రాయడం లాంటి పనులు చేసేవాడు. గంటల తరబడి కదలకుండా సెక్రటరీకి డిక్టేషన్ ఇవ్వగలిగేవాడు. షాక్ ట్రీట్మెంట్ పనిచేసినట్లే ఉంది. 2 నెలలకి మామూలు మనిషైనట్లుగా కనిపించాడు. సాయంకాలం పూట కూడా ఒక్కడే బయటికెళ్ళి కాఫీ షాపులో కూర్చునేవాడు. 1-2 సార్లు మిత్రులతో కలిసి చేపలు పట్టడానికెళ్ళాడు. జ్ఞాపకశక్తిలో తేడా తప్ప సంధి ప్రలాపనలు చాలా వరకు తగ్గిపోయాయి. ఇంకా పర్వాలేదు అనుకుని ఆసుపత్రి నుంచి ఐడాహోలోని సొంత ఇంటికి భర్తను తీసుకెళ్ళింది మేరీ. 1961 జనవరిలో జాన్ ఎఫ్ కెన్నడీ అమెరికా ప్రెసిడెంట్గా ప్రమాణస్వీకారం చేసే కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హెమింగ్వేకి ఆహ్వానం అందింది. అప్పుడు ఆయన ఉన్న పరిస్థితుల్లో ప్రయాణం చెయ్యలేని స్థితి. రాలేకపోతున్నానని, అభినందిస్తూ సందేశం రాయమని చెప్పింది మేరీ. కొద్ది వాక్యాలు రాయడానికి వారం పైగా కష్టపడాల్సొచ్చింది. అలవోకగా 100,000 పేజీలు రాసిన హెమింగ్వేనే 10-15 వాక్యాలు రాయడానికి వారం పైగా కష్టపడింది. కాస్త పర్వాలేదు అనుకుంటున్న రోజుల్లోనే 1961 ఏప్రిల్ 21న భార్య మేరీ ఒక భయంకరమైన దృశ్యం చూసింది. హెమింగ్వే షాట్ గన్తో కిచెన్లో ఉన్నాడు. హడావిడిగా అటు ఇటు తిరుగుతున్నాడు. ఎవరితోనో పోరాటానికి సిద్ధమైనట్లుగా మొహమంతా ఎర్రగా అయిపోయింది. ఏ క్షణంలో ఏమైనా చేసుకోవచ్చును అనిపించింది మేరీకి. వెంటనే డాక్టర్ మిత్రుడికి కబుర్చేస్తే స్థానిక ఆసుపత్రిలో చేర్చి మత్తుమందిచ్చారు. కాస్త ఉపశమించాక మళ్లీ మానసిక చికిత్సాలయానికి తీసుకెళ్లారు. మళ్లీ ఎలక్ట్రిక్ షాక్స్ ఇచ్చారు. కాస్త పర్వాలేదు అనుకోగానే 1961 జూన్ చివర్లో ఐడాహోలోని ఇంటికి తీసుకొచ్చేశారు. 1961 జులై 1 రాత్రి భార్యాభర్తలిద్దరూ కలిసి భోజనం చేశారు. ఎవరి గదిలోకి వాళ్ళెళ్ళి పడుకున్నారు. 1961 జులై 2 తెల్లవారుజామునే లేచి హెమింగ్వే బేస్మెంట్కెళ్లాడు. అక్కడ ఒక గదిలో హెమింగ్వే వేటకు ఉపయోగించిన రకరకాల గన్స్ ఉన్నాయి. వాటిల్లో నుంచి 12 గేజ్ షాట్ గన్ తీసుకున్నాడు. 2 షెల్స్ లోడ్ చేశాడు. ఆయనకు అత్యంత ఇష్టమైన షాట్ గన్ అది. దాంతోనే చాలాసార్లు వేటకు వెళ్లాడు. ఆ గన్తో బేస్మెంట్ నుంచి పైకొచ్చాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. మేరీ ఇంకా నిద్రపోతోంది. బయట కూడా ఇంకా ఎవరూ నిద్రలేవలేదు. ఇంటి ప్రధాన గుమ్మానికి ఎదురుగా నిల్చున్నాడు. షాట్ గన్ బ్యారెల్ని నోట్లో పెట్టుకున్నాడు. ట్రిగ్గర్ నొక్కాడు. బుల్లెట్ గొంతులోంచి దూసుకుపోయింది. అప్పటికీ గత 4 దశాబ్దాలుగా మిలియన్ల పాఠకుల్ని కట్టిపడేసే రచనలు ఊపిరిపోసుకున్న తన మెదడుని తనే ఛిద్రం చేసుకున్నాడు. తన మరణశాసనం తనే రాసుకున్నాడు హెమింగ్వే. ది గ్రేటెస్ట్ అమెరికన్ రైటర్ ఆఫ్ 20th సెంచరీ ఎర్నెస్ట్ మిల్లర్ హెమింగ్వే. షాట్ గన్ పేలుడికి మేరీకి మెలుకు వచ్చింది. పరుగు పరుగున వచ్చి చూసేసరికి రక్తపు మడుగులో గుమ్మం ఎదురుగా నిర్జీవంగా పడున్నాడు హెమింగ్వే. ఏదో ఒకరోజు ఇలాంటిదేదో జరుగుతుంది అని ముందుగానే ఊహించింది మేరీ. అది ఆ రోజు జరిగిందంతే. దూరాన్నుంచి కూడా హెమింగ్వే మిత్రులు, బంధువులు, అభిమానులు వచ్చారు. అయితే మేరీ అందరికీ ప్రమాదవశాత్తు అనుకోకుండా గన్ పేలింది అని చెప్పింది అప్పటికి. ఆ తర్వాత 5 ఏళ్లకి అసలు నిజం బయటపెట్టింది. హెమింగ్వే కావాలనే కాల్చుకున్నాడు అని. ఇప్పటిక్కూడా ఐడాహో సన్ వ్యాలీలో హెమింగ్వే స్మారక స్థూపం ఉంది. ఆ తరువాతి సంవత్సరాల్లో చాలామంది హెమింగ్వే కుటుంబ సభ్యుల్ని కూడా హెమింగ్వే సమాధి పక్కనే సమాధి చేశారు. అదండి, 62 సంవత్సరాల వయసులో ఆ విధంగా ముగిసింది
హెమింగ్వే జీవితం. చివరి రోజుల్లోని ఆయన మానసిక అస్థిరత్వానికి వివిధ అంశాలు కారణాలై ఉంటాయని డాక్టర్లు విశ్లేషించారు. వారసత్వంగా వచ్చిన ఆత్మహత్యా లక్షణాలు, మితిమీరిన మద్యపానం, అధిక రక్తపోటుని నియంత్రించడానికి వాడిన మందులు, పలుసార్లు ఆయన తలకు అయిన గాయాలు, ఇవన్నీనో వీటిల్లో కొన్నో హెమింగ్వే చివరి సంవత్సరాల్లోని డిప్రెషన్కు కారణాలు అయ్యుండొచ్చు. జీవితాంతం వెంటాడిన ప్రమాదాలు, తద్వారా ఉత్పన్నమైన శారీరక సమస్యలు, అనారోగ్యాలు, అదుపులో లేని మద్యపానం, నియంత్రించుకోలేని మహిళల పట్ల ఆకర్షణ, వైవాహిక జీవితంలో అస్థిరత్వం, వీటన్నింటి మధ్య జీవితపు రథచక్రాల కింద నలుగుతూనే ఎర్నెస్ట్ హెమింగ్వే రాసిన నవలలు, కథలు, వాస్తవగాథలు ప్రపంచ సాహిత్యంలోనే అత్యున్నత స్థాయిలో గౌరవించబడుతున్నాయి. మొదట్లో చెప్పినట్లు ఆయన రచనలంత వైవిధ్యభరితం, ఆయన వ్యక్తిగత జీవితం, ఆయన రచనల్లోని గూఢార్థమంత సంక్లిష్టం హెమింగ్వే జీవన ప్రయాణం. ఈ కార్యక్రమాన్ని ముగించబోయే ముందు ఆయన ప్రేమించిన ఇద్దరమ్మాయిలు, పెళ్లి చేసుకున్న 4 భార్యలు, వారికి జన్మించిన 3 కుమారులు ఆ తర్వాత ఏమయ్యారో తెలుసుకుందాం. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో హెమింగ్వే భగ్న ప్రేమకు కారణమైన యాగ్నెస్, అసలు హెమింగ్వే యాగ్నెస్ల పరిచయం, ప్రేమ గురించిన వివరాలు హెమింగ్వే జీవించి ఉన్న సమయంలో ఎవరికీ తెలీదు. హెమింగ్వే మరణించాక 1961లోనే ఆయన తమ్ముడు హెమింగ్వే గురించి పుస్తకం రాసే సమయంలో యాగ్నెస్ గురించి తెలుసుకుని ఆమెను సంప్రదించాడు. ఆమె హెమింగ్వేతో పరిచయం గురించి చెప్తూ వాళ్ళిద్దరూ రాసుకున్న ఉత్తరాలు కూడా హెమింగ్వే తమ్ముడికిచ్చింది. ఆ విధంగా యాగ్నెస్ హెమింగ్వే జీవిత చరిత్ర పుటల్లోకెక్కింది. హెమింగ్వేని తిరస్కరించాక 2 సార్లు వివాహం చేసుకుంది యాగ్నెస్. 1984లో తన 92 సంవత్సరాల వయసులో చనిపోయింది. మొదటి పరిచయం తర్వాత మళ్లీ ఎప్పుడూ హెమింగ్వేకి తారసపడలేదు యాగ్నెస్. తరువాత హెమింగ్వే మొదటి భార్య హ్యాడ్లీ హెమింగ్వేకి విడాకులిచ్చాక మరొకరిని వివాహం చేసుకుంది. ఆ వివాహానికి పిల్లల్లేరు. విడాకుల సమయంలో హెమింగ్వే రాసిచ్చిన ది సన్ ఆల్సో రైజెస్ పుస్తకానికొచ్చిన రాయల్టీస్ జీవితాంతం లభించాయి. ఆ పుస్తకం ఆధారంగా తీసిన సినిమా పారితోషికం కూడా హ్యాడ్లీకే దక్కింది. విడాకులు తీసుకున్నాక 1-2 సార్లు మాత్రమే హెమింగ్వేని చూడడం తటస్థించింది. హెమింగ్వే చనిపోయిన 3 ఏళ్లకి 1964లో తను కూడా ఒక పుస్తకం రాసింది, హెమింగ్వే తను ప్యారిస్లో ఉన్న రోజుల గురించి. ఈ హ్యాడ్లీ తన 87 సంవత్సరాల వయసులో 1979లో చనిపోయింది. హ్యాడ్లీకి హెమింగ్వేకి పుట్టిన అబ్బాయి జాక్ తన 77 సంవత్సరాల వయసులో 2000 సంవత్సరంలో గుండె ఆపరేషన్ తర్వాత చనిపోయాడు. తండ్రి సమాధి పక్కనే జాక్ని కూడా సమాధి చేశారు. తరువాత హెమింగ్వే 2వ భార్య పౌలిన్ విడాకుల తర్వాత మళ్లీ వివాహం చేసుకోలేదు. హెమింగ్వేకి తనకి పుట్టిన 2 పిల్లల్ని తనే పెంచింది. 2వ అబ్బాయి లింగమార్పిడి విషయంలో హెమింగ్వేకి పౌలిన్కి మధ్య టెలిఫోన్లో తరచూ వాగ్వాదాలు జరుగుతుండేవి. అమ్మాయిగా మారిన 2వ అబ్బాయితో వచ్చిన సమస్యల వల్ల 1951లో హెమింగ్వే జీవించి ఉండగానే చనిపోయింది పౌలిన్. పెద్దబ్బాయి ప్యాట్రిక్ తండ్రిని తరచూ కలుసుకుంటూ ఉండేవాడు. తాజా సమాచారం ప్రకారం ఈ పెద్దబ్బాయి ఇంకా జీవించే ఉన్నాడు. ప్రస్తుతం ఆయన వయసు 99 సంవత్సరాలు. హెమింగ్వే పౌలిన్ల 2వ సంతానం గ్లోరియాగా మారిన గ్రెగ్ తన 69 సంవత్సరాల వయసులో 2001లో డిటెన్షన్ సెంటర్లో మరణించింది. ఆమెను కూడా హెమింగ్వే సమాధి పక్కనే సమాధి చేశారు. తరువాత హెమింగ్వే 3వ భార్య మార్తా విడాకుల తర్వాత మరొక వివాహం చేసుకుంది. 1998లో తన 89 సంవత్సరాల వయసులో లండన్లో చనిపోయింది. క్యాన్సర్ వ్యాధిని భరించలేక సైనైడ్ మింగి చనిపోయింది ఆమె. లండన్లో పౌలిన్ నివసించిన ఇంటి ముందు ఆమె పేరు కూడా రాసి ఉంది ఇప్పటికీ. తరువాత హెమింగ్వే 4వ భార్య మేరీ హెమింగ్వే రచనలన్నింటికీ హక్కుదారుగా కొనసాగింది. 1986లో తన 78 సంవత్సరాల వయసులో మరణించింది.
తన మృతదేహాన్ని కూడా హెమింగ్వే సమాధి పక్కనే సమాధి చెయ్యమని తన విల్లులో రాసుకుంది మేరీ. చివరగా హెమింగ్వే తన 50 సంవత్సరాల వయసులో ఆరాధించిన 18 సంవత్సరాల ఎడ్రియానా హెమింగ్వేని చివరిసారిగా 1954లో కలుసుకుంది. హెమింగ్వేతో తన స్నేహం గురించి ఆమె కూడా ఒక పుస్తకం రాసింది. 1983లో తన 53 సంవత్సరాల వయసులో ఎడ్రియానా కూడా ఆత్మహత్య చేసుకుంది. జీవితాంతం అవివాహితగానే ఉండిపోయింది. ఇవండి సంక్లిష్ట సంఘటనల సమాహారమైన హెమింగ్వే జీవన రేఖలు. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తానండి. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా అభివందనాలు తెలియచేస్తున్నాను. మళ్లీ వారం మరొక మంచి కార్యక్రమంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి. మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.